శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 586వ నామం కామసేవిత. మంత్రస్వరూపంలో శ్రీ కామసేవితాయై నమః. మనం ఇంతకుముందు 3 నామాలలో అమ్మవారి యొక్క విద్య ఆత్మవిద్య అని, మహావిద్య అని తెలుసుకున్నాం. ఆత్మవిద్య మహావిద్య అయిన ఈ విద్య యొక్క నామాన్ని శ్రీ విద్య అని తెలియచేసుకున్నాం. ఈ శ్రీ విద్య ఉపాసకులకు జ్ఞానము ఆనందము పుష్కలముగా లభించి తుదకు అమ్మవారి పాద పద్మములు లభిస్తున్నాయి అని చెప్పుకున్నాం. ఈ నామంలో శ్రీ విద్యను మనకు ప్రసాదించిన గురువుగారి గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇక అమ్మవారి యొక్క ఈ మహావిద్యను మొదట ఉపాసించి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం ఎలాగో మనకు నేర్పిన వారు సాక్షాత్తు శ్రీ మహాకామేశ్వరుడే. ఆయన ఈ విద్యను ఉపాసించి చిదగ్ని కుండం నుంచి అమ్మవారిని సాక్షాత్కరింప చేయగలిగాడు. అమ్మవారిని ఎలా సాక్షాత్కరించుకోవాలో దేవతలకు మహామునులకు మొదటగా ఈ స్వామి తెలియచేశారు. కాబట్టి శ్రీ విద్యకు ఆది గురువు మహాకామేశ్వరుడే. ఈ స్వామిని జగద్గురువుగా ఆది గురువుగా మనం దక్షిణామూర్తి స్వరూపంలో ఆరాధించుకుంటూ ఉన్నాం. ఇక మరో అర్థంలో చెప్పుకుంటే శ్రీ విద్య వివిధ సాంప్రదాయాల ద్వారా మనకు తెలియజేయబడుతోంది. ఈ గురు శిష్య పరంపర కొన్ని వేల సంవత్సరాల నుండి రక్షింపబడుతూ ఉంది. ఇప్పుడు మనకు విశేషంగా తెలియబడుతున్న కాది విద్య అనే శ్రీ విద్యా సంప్రదాయాన్ని మన్మధుడు ఉపాసించి మనకు అనుగ్రహించాడు. కాబట్టి నేడు సాధకులు నేర్చుకుంటున్న ఉపాసిస్తూ ఉన్న శ్రీ విద్యకు ఆది గురువు మన్మధుడే అయి ఉన్నాడు. ఈ శ్రీ విద్య ఉపాసన వల్లనే మన్మధుడు సిద్ధపురుషుడు అయ్యాడు. కాబట్టి కాముని చేత సేవించబడిన తల్లి కామసేవిత అని ఈ నామంలో మనకు వసిన్యాది వాగ్దేవతలు తెలియచేస్తూ ఉన్నారు. ఓం శ్రీమాత్రే నమః.